పోస్ట్ మోరియన్ ఆర్ట్. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్యం క్షీణించిన తరువాత భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో చిన్న రాజవంశాలు ఏర్పడ్డాయి. వారిలో ఉత్తరాన సుంగలు, కణ్వులు, కుషానులు మరియు శకులు మరియు దక్షిణ మరియు పశ్చిమ భారతదేశంలో శాతవాహనులు, ఇక్ష్వాకులు, అభిరులు మరియు వాకటకులు ప్రాముఖ్యతను పొందారు. అదేవిధంగా మతపరమైన అంశాలలో శైవులు, వైష్ణవులు మరియు శక్తులు వంటి బ్రాహ్మణ శాఖలు ఆవిర్భవించాయి. ఈ కాలపు కళా సాంప్రదాయంలో మారుతున్న సామాజిక, రాజకీయ దృశ్యాన్ని కూడా ప్రతిబింబించడం ప్రారంభించింది. రాక్కట్ గుహలు మరియు స్తూపాల రూపంలో నిర్మాణాలు కొనసాగాయి. ప్రతి రాజవంశం వారి స్వంత కొన్ని ప్రత్యేక లక్షణాలను పరిచయం చేశారు. అదేవిధంగా శిల్పకళలో వివిధ శాఖలు ఉద్భవించాయి మరియు మౌర్యుల అనంతర కాలంలో శిల్పకళ ముగింపు దశకు చేరుకుంది. రాక్కట్ కేవ్స్. మౌర్యుల కాలంలో లాగే రాతి గుహల నిర్మాణం కొనసాగింది. అయితే ఈ కాలంలో చైత్యం మరియు విహారం అనే 2 రకాల రాతి గుహలు అభివృద్ధి చెందాయి. విహారాలు బౌద్ధ మరియు జైన సన్యాసుల నివాస మందిరాలు మరియు మౌర్య సామ్రాజ్య కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. చైత్య మందిరాలు ఈ కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. అవి ప్రధానంగా చదునైన పైకప్పులతో కూడిన చతుర్భుజ గదులు మరియు ప్రార్థనా మందిరాలుగా ఉపయోగించబడ్డాయి. ఈ గుహలలో వర్షం నుండి రక్షించడానికి ఓపెన్ ప్రాంగణాలు మరియు రాతి తెరగోడలు కూడా ఉన్నాయి. వాటిని మానవ మరియు జంతువుల బొమ్మలతో కూడా అలంకరించారు. ఉదాహరణలు: కార్లే చైత్యం మరియు అజంతా గుహలు. ఉదయగిరి మరియు ఖండగిరి గుహలు. ఉదయగిరి మరియు ఖండగిరి గుహలు ఇవి ఒడిశా రాష్ట్రంలో ఉన్నాయి. క్రీస్తుపూర్వం 1వ, 2వ శతాబ్దం మధ్య ఆధునిక భువనేశ్వర్ సమీపంలో కళింగరాజు ఖారవేల ఆధ్వర్యంలో వీటిని నిర్మించారు. ఈ గుహ సముదాయంలో కృత్రిమ మరియు సహజమైన గుహలు కూడా ఉన్నాయి. అవి బహుశా జైన సన్యాసుల నివాసాలు అయ్యుండవచ్చు. ఉదయగిరిలో 18 మరియు ఖండగిరిలో 15 గుహలు ఉన్నాయి. ఉదయగిరి గుహలు హాతిగుంఫా గుహ సంఖ్య 14లో బ్రాహ్మీ లిపిలో చెక్కబడిన హాతిగుంఫా శాసనంకి ప్రసిద్ధిగాంచింది. ఈ శాసనం జైన్ నమోకర్ మంత్రంతో ప్రారంభమవుతుంది మరియు ప్రధానంగా ఖారవేల రాజు చేపట్టిన వివిధ సైనిక ప్రచారాలను పూర్తిగా వివరిస్తుంది. ఉదయగిరిలోని రాణిగుంఫా గుహలో 2 అంతస్తులు ఉండి కొన్ని అందమైన శిల్పాలు ఉన్నాయి. ఉదయగిరిలోని ఇతర గుహలలో బజాఘర గుంఫా, చోటాహాతి గుంఫా, మంకాపురి మరియు స్వర్గపురి గుంఫా, గణేశ గుంఫా, రసూయ్ గుంఫా మొదలైనవి ఉన్నాయి. స్తూపాలు. మౌర్యుల అనంతర కాలంలో స్తూపాలు పెద్దవిగా మరియు మరింత అలంకారంగా మారాయి. కలప మరియు ఇటుక స్థానంలో రాయి ఎక్కువగా ఉపయోగించబడింది. శుంగ రాజవంశం స్తూపాలకు అలంకరించబడిన తోరణాల ఆలోచనను ప్రవేశపెట్టింది. తోరణాలు బొమ్మలు మరియు నమూనాలతో సంక్లిష్టంగా చెక్కబడ్డాయి మరియు హెలెనిస్టిక్ ప్రభావానికి సాక్ష్యంగా ఉన్నాయి. ఉదాహరణలు: మధ్యప్రదేశ్లోని భర్హుత్ స్తూపం మరియు మధ్యప్రదేశ్లోని సాంచి స్తూపం వద్ద ఉన్న తోరణం. భర్హుత్ స్తూపాన్ని 1873లో సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ కనుగొన్నారు. భర్హుత్ స్తూపానికి ప్రధాన దాత వత్సీపుత్ర ధనభూతి. భర్హుత్ స్తూపం గేట్వే స్తంభంపై ఉన్న ఒక ఎపిగ్రాఫ్లో సుగనం రాజే గురించి ప్రస్తావించబడింది. సుంగస్ లేదా సుఘనాల పాలనలో దీని అర్థం
భర్హుత్లోని ఒక రిలీఫ్ పైన ఉన్న ఒక శాసనం టికుటికో చకామో గురించి ప్రస్తావించింది. ఇది 3 కోణాల చక్రం ని సూచిస్తుంది. ఈ దృశ్యం 7 ఏనుగులు మరియు 2 సింహాలతో 3 తలల పామును వర్ణిస్తుంది. ఇది రాజులకు ఈ చక్రం పట్ల వారి భక్తిని సూచిస్తుంది.